ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36 నుంచి 43వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, మంచి విత్తనాలు గురుగులను గురించి ఉపమానం చెప్పినారు కదా, ఆ ఉపమానం యొక్క అర్థం మాకు చెప్పమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ఉపమానాలు చెప్పినారు. ఉపమానాలు అంటే పరలోక రాజ్య సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోలుస్తూ చెప్పడమే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానంలో మంచి విత్తనాలు పొలంలో విత్తబడ్డాయి. అది ఎవరు విత్తినారంటే మనుష్య కుమారుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు మంచి బోధకుడు, సువార్త బోధించే బోధకుడు. అవి విత్తబడ్డాయి విత్తనాలు. అయితే ఈ పనివారు నిద్రిస్తున్న సమయంలో దుష్టుడు సాతాను వచ్చి ఆ పొలంలో గురుగులు విత్తినాడు, చెడ్డ విత్తనాలు విత్తినాడు. అవి రెండు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి పెరుగుతున్నప్పుడు అక్కడున్న దాసులు యజమాని దగ్గరికి వచ్చి చెప్పినారు, అయ్యా, ఈ గురుగులను పీకేద్దాము, మంచి విత్తనాలు మనం విత్తినాము, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే యజమానుడు చెప్పినాడు, ఇది విత్తింది సాతాను, దుష్టుడు వీటిని విత్తినాడు. అయితే మీరు వాటిని ఇప్పుడే పీకొద్దు, రెండు కలిసి ఎదగనివ్వండి. యుగ సమాప్తి అందు హల్లెలూయా కోత కోయేవారు ఎవరంటే దేవదూతలు. ఈ మంచి విత్తనాలను తీసి, మంచి విత్తనాలు అవి ఎదిగినాయి కదండి, అవి గోధుమ మొక్కలు, వాటిని ఏరి పరలోక రాజ్యంలో చేరుస్తారు. గురుగులను, చెడ్డ విత్తనాలు పెరిగినాయి కదండి, వాటిని కూడా ఒక దగ్గరికి చేర్చి అగ్నిలో పడేస్తారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి కోత కోయడం అనేది యుగ సమాప్తి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు తెలుసా, యుగ సమాప్తి ఉంటుంది, కోత కోసే దినం ఉంటుంది కదండి. యేసు ప్రభువారు చెప్తున్న ఉపమానంలో ఆ ఉపమాన భావం ఇదే. ఎవరైతే యేసుక్రీస్తును తమ హృదయంలో కలిగి ఉండి తమ పాపములు కడుక్కొని నీతి మార్గంలో నడుస్తూ పరిశుద్ధంగా జీవిస్తారో వారు పరలోకానికి వెళ్తారు కదండి. దుష్టుని సంబంధులుగా, లోక సంబంధులుగా, తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ఇంకా నానా పాపాలు చేస్తూ లోక సంబంధులుగా జీవిస్తున్న దుష్టుని సంబంధులు తీర్పు దినమున అగ్నిగుండంలో వేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి యుగ సమాప్తిలో దేవదూతలు ఈ విధంగా ఇద్దరిని వేరుపరుస్తారని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి దేవుని రాజ్యం నిమిత్తము సిద్ధపడ్డావా? నీతిమంతులైతే సూర్యుని వలె దేవుని రాజ్యంలో తేజరిల్లుతారు. ఒకవేళ నీవు దేవుని రాజ్య సంబంధివి కాకపోతే నేడే క్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఆయన మార్గంలో నడుచుకో, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. లోక సంబంధిగా, శరీర సంబంధిగా పాపంలో జీవిస్తే నరకం ఉన్నది. ప్రభు మార్గం